పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ద్వితీయ ప్రశ్న. ఓం ఇంద్రస్త్వం ప్రాణతేజసా రుద్రోసి పరిరక్షితాం త్వమంతరిక్షే చరసి సూర్యస్త్వం జ్యోతిషాపతి. ఇంద్రస్త్వం ప్రాణతేజసా రుద్రోషి పరిరక్షితాం త్వమంతరిక్షే చరసి సూర్యస్త్వం జ్యోతిషాంపతి. ఆ యొక్క ప్రాణాన్ని స్తుతిస్తున్నారు. ఎందుకు అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నాయి. ప్రాణము చెప్పింది నేను లేకపోతే ఈ శరీరం నడువదని, అయినా ఇంద్రియాలు వినలేదు. సరే, ప్రాణం ఏం చేసింది? ఒక్కసారి పైకి లేవడానికి ప్రయత్నం చేసింది. చేసేసరికి ఇంద్రియాలన్నీ కూడా విలవిలలాడిపోయి ఇక అవి కూడా పైకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాయన్నమాట. ఆ సమయంలో మరలా ప్రాణము యథాస్థానంలో ఉంటే ఇంద్రియాలన్నిటికీ శాంతి కలిగింది. అప్పుడు ఇంద్రియాలు చెప్తున్నాయి, ఓ ప్రాణమా, త్వం ఇంద్రః, నీవే ఇంద్రుడు. 33 కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడవు నీవే. త్వం తేజసాం రుద్రః, ఆ రుద్రుడు నీవేనమాట. తేజస్ సంపన్నమైనటువంటి కాంతి సహితమైనటువంటి సకలానికి జగత్కారణమైనటువంటి రుద్రుడవు నీవే. పరిరక్షితాత్వం, పరితః రక్షితః పరిరక్షితః, సమస్త లోకాలను కూడా రక్షించేవాడవు నీవే. త్వం సూర్యః, నీవే సూర్యుడు. ఈ ప్రపంచంలో చీకటిని పోగొట్టి అలాగనే అశుద్ధాన్ని శుద్ధముగా చేస్తూ ఉన్నటువంటి నీ తేజస్సు చేతనే సకలము కూడా తేజోమయంగా ఉన్నటువంటి సూర్యుడు నీవే. అంతరిక్షే చరసి, ఇక ఆకాశంలో చరిస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ యొక్క మాతరిశ్వ అంటే వాయువు నీవే. త్వం జ్యోతిషాంపతి, సమస్త జ్యోతులకు కూడా అధిపతివి నీవే. ఎన్ని జ్యోతులు ఉన్నాయి మనకి అంటే చంద్రుడు ఒక జ్యోతి, సూర్యుడు ఒక జ్యోతి, అలాగనే ఈ ప్రకారముగా నక్షత్రాలు, అగ్ని, ఈ విధముగా తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని శృతి ఉపనిషత్ చెప్పినట్లుగా నీ యొక్క ప్రకాశం చేతనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయని ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ విధముగా ప్రార్థిస్తూ ఉన్నాయన్నమాట. హే ఇంద్రః అంటే పరమేశ్వర, త్వం హే ప్రాణ తేజస అంటే వీర్యేనా, రుద్రోసి సంహరన్ జగత్ స్థితౌ చ పరిసమంతాత్ రక్షిత. జగత్తుని ఉత్పత్తి, జగత్తుకి స్థితి, ఆ జగత్తుని లయకర్త అయినటువంటి నీవే అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా త్వం అంతరిక్షే అజస్రం చరసి, ఉదయాస్తమయాభ్యాం, ప్రాతకాలంలో ఉదయించడం, సాయంకాలంలో అస్తమించడం, అటువంటి సూర్య త్వమేవ. ఈ ప్రకారముగా ఇంద్రియాలన్నీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాయి. ఇంకను ప్రార్థిస్తున్నాయి. యథా త్వమభివర్షసి అథేమా ప్రాణతే ప్రజాః ఆనందరూపాస్తిష్టంతి కామాయాన్నం భవిష్యతి. యథా త్వం అభివర్షస్య అథైమా ప్రాణతే ప్రజాః ఆనందరూపాస్తిష్టంతి కామాయాన్నం భవిష్యతి. ఓ ప్రాణమా, త్వం నీవు యదా ఏ సమయంలోనైతే అభివర్షసి వర్షిస్తావో, అథాం ఆ సమయములో, తే నీ యొక్క ఇమాహ ప్రజాః ఈ జీవులందరూ కూడా ఆ శ్వాస ప్రశ్వాసలంటే ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంటారన్నమాట. అందుచేత కామాయాం వారి వారి కోరికలు తీరేలాగా అన్నం ఆహారం భవిష్యతి కలుగబోతుంది. ఎందుకు అంటే చెప్పారు కదా మనకి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవం యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి తస్మాత్ సర్వగతం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని మనకి శాస్త్రం చెబుతూ ఉందన్నమాట. అన్నాద్భవంతి భూతాని, అన్నము వలనే జీవులు పుడుతూ ఉన్నారన్నమాట.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవం. మరి అన్నం ఎలా వచ్చిందంటే పర్జన్య, వర్షం వల్లనే అన్నము కలుగుతున్నది. వర్షం ఎట్లా వస్తున్నది? యజ్ఞాద్భవతి పర్జన్యం, యజ్ఞం వల్లను ఆ యొక్క వర్షం కలుగుతున్నది. యజ్ఞం ఎక్కడి నుంచి పుట్టినది? కర్మ బ్రహ్మోద్భవం, కర్మ నుండి మనకి యజ్ఞం పుట్టినది అన్నమాట. కర్మ అంటే అక్కడ ఏమిటి? వేదము అని అర్థం అన్నమాట. ఈ ప్రకారముగా ఇటువంటి యజ్ఞకర్మ ఎక్కడి నుంచి పుట్టింది? బ్రహ్మము నుండి. బ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు వేదము. కాబట్టి అటువంటి వేదము నుండి వేదములో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందుచేత ఆ ప్రకారముగా ఇక ఎప్పుడైతే నీవు వర్షిస్తావో, అంటే నీ రూపంలో ఉండే పర్జన్యము కదా అది, ఎప్పుడైతే వర్షం వస్తుందో అప్పుడు ఊపిరి పీల్చుకుందరు. అంటే ఏమిటి? అందరికీ కూడా ఈ సంవత్సరం సస్యశ్యామలుగా పంటలు పండుతాయి అన్నటువంటి భావన ఉంటుంది కదా. ఆ భావనే మనకి ఊపిరి పీల్చుకోవడం అనే అర్థం అన్నమాట. ఈ ప్రకారముగా కామాయ, వారి వారి కోరికలు తీరేలాగా అన్నం ఆహారం భవిష్యతి కలుగుతున్నది. ఎప్పుడైతే వర్షము మనకి పడుతూ ఉన్నదో అన్ని పంటలు కూడా పండుతాయన్నమాట. ఎప్పుడైతే దుర్భిక్షము లేక చక్కని సుభిక్షంగా ఉంటుందో అప్పుడు ఎవరెవరికి ఏ ఏ కోరికలో అవన్నీ కూడా నెరవేరుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనందరూపాః తిష్టంతి. ఎప్పుడైతే ధన కనక వస్తు వాహనములు కలిగి ఉన్నాయో అప్పుడు ఆనందో బ్రహ్మేతి, ఆనందరూపంగా ఉంటారన్నమాట. అటువంటి ఈ ఆనందం అన్నమాట. దీనివలన అందుచేత ఈ అన్నిటికీ కారణభూతుండమైనటువంటి వాడు ఓ ప్రాణమాం అని ఇంద్రియాలన్నీ కూడా చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాయన్నమాట. యదా పర్జన్యో భూత్వా అభివర్ణస్థితః. పర్జన్యో భూత్వా అంటే ప్రాణమే పర్జన్యుడు రూపములో అయి అభివర్షసి. కాబట్టి త్వం అభివర్షసి అంటే నీవే ఆ యొక్క పర్జన్యమైనటువంటి మేఘరూపములో ఉండి వర్షాన్ని ఇస్తున్నావు అని అర్థం. అథ తదా అన్నం ప్రాప్య ఇమాః ప్రజాః ప్రాణతే. ప్రాణతే ఇత్యత్త ప్రాణచేష్టాం కుర్వంతి. ప్రాణచేష్టాం ఏమిటి? మనం చేసే సమస్తమైన పనులు కూడా అన్నమాట. ప్రాణం ఉంటే కదా పనులు చేసేది. ఇవ్వడం కానీ, పుచ్చుకోవడం కానీ, వెళ్ళడము కానీ, కూర్చోవడం కానీ, రావడం కానీ, ఇవన్నీ దేని వలన? ప్రాణం వల్లనే. అందుచేత అథవా లేకపోతే హే ప్రాణం తే తవ ఇమాః ప్రజాః స్వాత్మభూతాస్తు అత్త అన్న సంవర్ధితాః. కాబట్టి ఈ ప్రకారముగా సమస్తమైనటువంటి అన్నము కూడా వర్ధిల్లుచున్నది. త్వదభివర్షణ, నీ యొక్క వర్షం వల్లనే. వివర్త్మనమాత్రేణ ఆనందరూపాః సుఖం ప్రాప్తాః తిష్టంతి. ఈ ప్రకారముగా చెప్పుతూ ఇంకను స్తుతిస్తున్నారు. వ్రాత్యస్త్వం ప్రాణైక ఋషిరత్తాం విశ్వస్యాం సత్వతిః వయమధ్యస్య దాతారః పితా త్వం మాతరిష్వనః. వ్రాత్యస్త్వం చెప్తున్నారు. ఓ ప్రాణమా, త్వం నీవు వ్రాత్యః, వ్రాత్యుడు. వ్రాత్యుడు అంటే ఏమిటి? మొట్టమొదట పుట్టినవాడవు నీవే అని చెప్తున్నాడు. ఏక ఋషి, ఏక ఋషి అని పేరు గల అగ్నివి అన్నమాట. సన్ ఆ ప్రకారముగా అయి అత్తా భోక్తవు. అధభక్ష అనే ధాతువు నుంచి అత్త అంటే తినడం అన్నమాట. భోక్త అంటే తినేవాడు. అందుచేతే భోక్తవు నీవు. విశ్వస్య సత్పతి, ఈ విశ్వానికి మంచి మహాప్రభువు నీవే. వయం ఆద్యస్యాం దాతారః, మేము ఏదైతే తినదగిన వాటికి దాతరమో. త్వం నీవు మాతరిష్వానః, ఇంకెలాంటి వాడు నీవు? మాతరిష్వానః. మాతరి అంటే ఆకాశం. శ్వః గచ్చతి ఇది మాతరిష్వాం. ఆకాశంలో ఉన్నటువంటిది ఆ యొక్క వాయుస్వరూపం. అటువంటి వాయువు యొక్క పితా నీవే తండ్రి అన్నమాట. మాతరిష్వాం త్వం నః పితాం. ఆ ప్రకారముగా మాతరిష్వ త్వం నీవు మాకు కూడా తండ్రివే అని
ఈ యొక్క ప్రాణరూపములో ఉన్నటువంటి అంటే ప్రాణాహ ఇంద్రియములు కూడా ప్రాణమనే పేరు కలదు. ఇది బహువచనంలో వస్తుంది, అది ఏకవచనంలో వస్తుంది. కాబట్టి ఇంద్రియములన్నీ కూడా ఈ విధముగా ఆ యొక్క ప్రాణాన్ని చక్కగా స్తుతిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రాణము బయటకు పోతూ ఉన్నదో ఇంద్రియాలు కూడా పోవడానికి ఉపక్రమమైనవి. అప్పుడు ఇంద్రియములన్నిటికీ కూడా గొప్ప భయం కలిగినదనమాట. ఇది చూసి ఇక ప్రాణము నా యొక్క శక్తి ఇది తెలుసుకుంటారనే ఉద్దేశంతో పైకి పోయినట్లు నటించి మరలా తన యొక్క స్థానంలో తాను అంతహా ప్రవేశించినది. ఇలా ప్రవేశించేసరికల్లా ఇంద్రియాలన్నీ కూడా చక్కగా ఉపశాంతిని పొంది ఆ యొక్క ఆనందంగా ఉన్నాయి. ఆ ఆనంద ఉత్సవములో తనకు జగత్కర్త అయినటువంటి ప్రాణమే అన్నటువంటి నిర్ధారణతో చెబుతున్నాయన్నమాట. కించ ప్రథమజత్వాత్ అన్నస్య సంస్కర్తు అభావాత్ అసంస్కృత వ్రాత్య త్వం స్వభావతేవ శుద్ధ ఇత్యభిప్రాయ చెప్తున్నారు. కించ ప్రథమజత్వాత్ ప్రథమ జాయితే ఇది ప్రథమజ, అందుచేత అన్యస్య సంస్కర్తు అభావాత్ ఇంకొక సంస్కారము చేయడానికి అవసరం లేకుండా మొట్టమొదట ఉత్పత్తి అయి సంస్కరింపబడినటువంటిది వ్రాత్య. అటువంటి త్వం స్వభావతి ఏవ శుద్ధ, నీవు స్వభావంగా శుద్ధుడు. ఇంకా అశుద్ధము అనేది మలినమన్నమాట. మలినం ఉన్నవారే సంస్కరింపబడాలి. అలాగనే మనకి సంస్కారం అంటే ఏమిటి? ఏదైతే మనకి చదివినాం, వ్రాసినాం, అలాగనే మాట్లాడినా ఒక పద్ధతి అటువంటి విషయాల్లో మనకి లేకుండా ఉంటే సంస్కరించుకోవాలి అంటారన్నమాట. ఆ విధముగా ఏ అక్షరము ఏ విధంగా ఉచ్చరించాలి అన్నటువంటిది మొట్టమొదటి తెలుసుకోవాలి. అది అలాంటి ఉచ్చారణ లేనప్పుడు మరలా అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే సంస్కరించుకోవడం. ఆ విధంగా ప్రయత్నం చేయడం. హే ప్రాణ ఏకర్షిస్త్వం అధర్వాణానాం ప్రసిద్ధ ఏకర్షినామాం. కాబట్టి ఆ ప్రకారముగా నీవు అగ్ని సన్ అగ్ని రూపములో అత్తాం సర్వహవిషాం త్వమేవ విశ్వస్య సర్వస్య సతః విద్యమానస సతి సత్పతి సాధుర్వా సత్పతి. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ యొక్క హోమాలు జరుగుతూ ఉన్నాయో, ఈ యొక్క యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయో ఆ అగ్ని రూపములో తీసుకెళ్లి దేవతలకు అందించినటువంటి దివ్యస్వరూపము నీవే అని ఈ ప్రకారముగా ప్రార్థిస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి స్థితిని విచారణా శక్తిని కలిగించినట్టు శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ద్వితీయ ప్రశ్న. యాతే తనోర్వాచి ప్రతిష్ఠితాం యా శ్రోత్రే యా చ చక్షుషి యా చ మనసి సంతతా శివాం తాం కురుమోత్క్రమీం. యాతే తనుర్వాచి ప్రతిష్ఠితాం యా శ్రోత్రే యా చ చక్షుషి యా చ మనసి సంతతా శివాం తాం కురుమోత్క్రమీం. ఇంకను ఆ యొక్క ప్రాణ స్వరూపాన్ని చక్కగా స్తుతిస్తూ ఉన్నారన్నమాట. వారికి కృతజ్ఞతాభావాన్ని చక్కగా తెలుపుకుంటున్నారు. మేము ఎప్పుడూ కూడా కృతజ్ఞుము కాము, కృతజ్ఞతాభావంతోనే ఉంటామని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. కృతజ్ఞుడు కృతజ్ఞుడు అన్న విషయంలో భేదం ఏమిటంటే కృతం జానాతీతి కృతజ్ఞ. కృతం అంటే చేయబడినది. ఎవరైనా సరే మనకి ఒక మంచి పనిని చేశారనుకోండి, దానిని మరువుకుంటా ఉండడమే కృతజ్ఞతాభావం అన్నమాట. మరి కృతజ్ఞ అంటే ఏమిటి? కృతం హంతీతి కృతజ్ఞ. ఏదైనా చేసిన పనిని మర్చిపోవడమే కృతజ్ఞత అన్నారు. కాబట్టి ఇచ్చేవాడు మర్చిపోవాలట, పుచ్చుకునేవాడు గుర్తుంచుకోవాలట. అందుకని ఇచ్చేవాడికి ఇచ్చారని భావం ఉంటే వాడికి అహంకారం ఉత్పన్నమవుతుందన్నమాట. అందుకే చెప్పారు, గతం న శోచామి కృతం న మన్యే. లోకములో
గతం నశోచామి అన్నారు. గతం గతః, గతించిపోయిన విషయాలని మళ్ళీ తెచ్చుకొని దుఃఖించకూడదు అన్నారు. కృతం నమన్యే, కృతం చేసినటువంటి మేలుని మరుకూడదని చెప్పారు. అందుకనే ఈ యొక్క ఇంద్రియములకు కలిగిన మేలు ప్రాణము ద్వారా మరువలేక ఆ ప్రాణాన్ని ఈ విధంగా అభివర్ణిస్తున్నాయన్నమాట. యా చెప్తున్నారు, తే నీ యొక్క యా ఏదైతే తనూహు ఈ శరీరము, వాచి మాటలలో ప్రతిష్ఠిత ప్రతిష్ఠితమై ఉన్నదో. ఇంతవరకు ఆ బయటిని అన్ని రకాలైన స్వరూపాలలో నీవు ఉన్నావని వ్యక్తం చేసినాడు. ఇప్పుడు ఆ ప్రాణము శరీరములో ఏ ఏ ఇంద్రియాలని అధిష్ఠించి ఉన్నదో, ఏ ఏ స్థానములలో ఉన్నదో ఆ విశేషాలను కూడా వివరిస్తూ ఉన్నారన్నమాట. తే నీ యొక్క యా ఏదైతే తనూహు శరీరం ఉన్నదో, ప్రాణం నీ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో అది వాచి అంటే వాక్కునందంటే మాటలలో ప్రతిష్ఠిత ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి ఏదైతే వాక్కు నిరంతరము కూడా మాట్లాడుతున్నామో, వాక్కు ద్వారా భజన చేస్తున్నామో, వాక్కు ద్వారా వ్యవహారాలన్నీ చూస్తున్నామో అవన్నీ కూడా ఎవరి శక్తి అంటే ప్రాణశక్తి అన్నారు. అందుకనే మనకి వాక్కును కూడా మనం ఒక నియమితమైనటువంటిగా ఉండాలి. ఎక్కువ వాక్కు ఉపయోగిస్తే ఆ ప్రాణశక్తి బయటికి పోతుందట. అందుకనే మనము చాలా వరకు కూడా మితముగా మాట్లాడాలన్నమాట. అమితం వల్ల ప్రాణశక్తి వృధా అయిపోతుందన్నమాట. అందుకే చెప్పినారన్నమాట మిత వాక్కు అని. ఎవరైతే మితవాక్కుతో ఉంటారో వారు కూడా మౌనమును పాటించినట్టే. ఎవరైతే అతివాక్కుతో ఉంటారో వారి ప్రాణాన్ని నోటి నుండి పైకి పారదోలినట్లే అన్నమాట. అందుచేతనే చెప్పినారు, వాక్కు అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవంతుడు చెప్పినాడు కదా. కాబట్టి చెప్తూ ఉన్నారు, ఏ ప్రకారం అనుద్వేగకరం వాక్యం, మనం చెప్పిన మాట వల్ల ఇతరులకి ఉద్వేగాన్ని పుట్టినటువంటి వాక్యం ఎప్పుడు కూడా పలుకూడదన్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు. ఆ వాక్యం ఎలా ఉండాలి? సత్యముగా ఉండాలి, భూతములకు ప్రియంగా ఉండాలన్నమాట. హితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ. మరి మన వాక్కు దీనికి కేవలము కూడా వ్యవహారానికే వినియోగించుకోకూడదు. స్వాధ్యాయం, స్వ అంటే ఎవరు? తను. తన యొక్క అధ్యాయం అంటే ఏమిటి? తను ఆత్మ. ఆత్మకు సంబంధమైనటువంటివి ఈ ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, వివేక చూడామణి కానీ ఇత్యాది వేదాంత గ్రంథములను ఇప్పుడు కూడా వాక్కు ద్వారా చదువుతూ ఉండాలి. అలాగనే ప్రణవాది ద్వియ మంత్రాలని చక్కగా జపం చేస్తూ ఉంటుండాలన్నమాట. ఇదే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మంచి శాస్త్రములను పఠించుట అని ఒక అర్థం. ఆ తరువాత తనకు సంబంధమైన ప్రణవాది దివ్య మంత్ర జపం చేయడం కూడా స్వాధ్యాయం. అందుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. దానివలన ఏకాగ్రత కలుగుతుంది. స్వాధ్యాయ ఆన్మా ప్రమదహం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ అని మనకి వేదం చెప్పినట్లుగా, అందుచేత మన వాక్కును కూడా మంచిటికి ఉపయోగించినప్పుడు ప్రాణశక్తి పెరుగుతూ ఉంది. ఆ వాక్కు దుర్యోగం చేస్తే ప్రాణశక్తి తగ్గుతుంది. ప్రాణశక్తి తగ్గితే వచ్చిన నష్టమేమైనా కొంతమంది అడుగుతారన్నమాట. ఎందుకు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవ జన్మ రావడమే మహా ఉత్కృష్టమైనటువంటి స్థితిగా వచ్చినది. ఊరకా రాలేదు మానవ జన్మ. చెప్పినారు, మహతా పుణ్యపన్నేనా క్రీతేయం కాయనౌస్త్వయాం పారం దుఃఖోర్దీర్ఘంతుం తరయావన్న విద్యతే. గొప్పదైన పుణ్యమైన ధనాన్ని ఇచ్చి ఈ శరీరాన్ని మనం కొనుక్కున్నాం. కాబట్టి మరి ఈ శరీరం వరకు వచ్చినదా? అందుచేత ఇటువంటి శరీరము వచ్చిన తరువాత మనము ఏ ప్రకారముగా, ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి.
ఎందుకు ఆయుష్ అల్పముగా ఉండేటప్పుడు విచారణాశక్తి చేయడానికి వీలు పడదు కాబట్టి కావలసినంత. అందుకని ఆయుర్వృద్ధి ఆయుష్ ఎక్కువగా ఉన్నప్పుడు విచారణాదిశక్తి పెరుగుతుంది. కొంత సమయం ఎప్పుడైనా ప్రారంధము దేని మీదంటే ఆధారపడి ఉంది, కర్మ మీద ప్రారంధం ఆధారం. మరి ఈ యొక్క ప్రాణము దేని మీద ఆధారపడి ఉందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధారపడి ఉంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటివి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతున్నామో ఇంద్రియముల ద్వారా, అలాగనే ఈ యొక్క నాసికా ద్వారా, అప్పుడు మనకి ప్రాణశక్తి అధికమైన ఆయుష్నిస్తుంది. ఆ ఆయుష్ ద్వారా మనము ఆ యొక్క పరమాత్మ స్థితిని పొందుటకు ప్రయత్నం చేయుటకు ఎంతో సమయం మిగిలి ఉంటుందన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు, వాచి మాటలలో ప్రతిష్ఠితమై ఉన్నదో యా ఏదైతే శ్రోత్రేయాచాం చెవిలో మనం వింటూ ఉన్నాం కదా శబ్దములు, మరి దేని ద్వారా వింటున్నామంటే ఆ ఇంద్రియ శక్తి కూడా ప్రాణమే, నీవే అని చెప్తున్నారు. యా చక్షుషి ఏదైతే ఆ కన్నులలో ప్రతిష్ఠితమై ఉన్నదో, ఆ యొక్క నేత్రములు చూడడానికి తగిన దివ్యశక్తి ఏది ఉన్నదో ఆ శక్తి కూడా ఓ మనస్సా నీవే అని చెప్తున్నారు. ఈ ప్రకారముగా సంతతాం అంతటా కూడా వ్యాపించిన దివ్యశక్తి స్వరూపము నీవే. తాం దానిని శివాం మంగళప్రదమైన దానిని కూరుచేయు. కాబట్టి ఎప్పుడు కూడా నీవు మా యొక్క శరీరములో ఉండి ఈ అన్నిటికీ కూడా శక్తినిచ్చినటువంటి దానివి కాబట్టి నీవు మంగళప్రదం చెయ్యు అంటే బయటికి వెళ్ళకు. మా ఉత్క్రమీహి నువ్వు మాత్రము అశివాం మా కురు అంటే ఎప్పుడూ కూడా బయటికి పోయినామనుకో ఈ అన్నిటి యొక్క తేజస్సు కూడా నష్టమైపోతుంది. అందుకోసం ఈ శరీరంలోనే ఉండవలెనని అన్నీ కూడా చక్కగా ప్రార్థించుకుంటున్నాయి అన్నమాట. కిం బహునాం ఇవి అనేక చెప్పడం ఎందుకు, సమస్తము వ్యాపకమైనటువంటి దివ్య స్వరూపము నీవే అని చెప్తూ ఉన్నదన్నమాట. ఈ ప్రకారముగా ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాంచ విదేహిన ఇతి. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాంచ విదేహిన ఇతి. ఇంకా ఈ యొక్క మంత్రంతో ఆ పొగడ్తను పూర్తి చేస్తున్నారు. ఇది త్రిదివే ఆహా మూడు లోకాలు, త్రిదివం అంటే స్వర్గ మర్త్య పాతాళ లోకములైనమాట. ఈ ప్రకారముగా ఈ మూడు లోకాలలో ఎతు ఏదైతే ప్రతిష్ఠితం ఉన్నదో, ఏదైతే మూడు లోకాల్లో స్థాపింపబడి ఉన్నదో అది ఎంత ప్రాణస్య ప్రాణము యొక్క వశములోనే ఉన్నదని చెప్తున్నారు. అయితే ఎలా మరి నీవు లోకానికంటే మాతా పుత్రాన్ ఇవా తల్లి ఏ విధముగా అయితే పుత్రులను రక్షిస్తూ ఉన్నదో, శిశువులను రక్షిస్తూ ఉన్నదో సర్వవిధములా ఆ ప్రకారముగా నీవు ఈ సమస్తమైనటువంటి మూడు లోకాలను కూడా రక్షిస్తున్నావని చెప్తున్నారు. అస్మాన్ రక్షస్వ ఆ ప్రకారముగా తల్లి బిడ్డలను ఏ ప్రకారముగా రక్షిస్తున్నదో, బిడ్డని ఉయ్యాల్లో వేసిందనుకోండి, ఏడుస్తూ ఉంటుంటే ఎక్కడ పని చేస్తున్నప్పటికీ ఎక్కడుంటుంది దృష్టి, తన కొడుకు లేచి ఉంటాడేమో లేకపోతే కిందకి పడిపోయినాడేమో, దృష్టి అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. పనులు చేస్తున్నప్పటికీ చిన్నపిల్లకు వాణి ఏ విధంగా దృష్టి ఉంటుందో ఆ ప్రకారముగా ఇంద్రియములైనటువంటి అబలమైనటువంటి మాయందు కూడా నీ దృష్టిని ఎప్పుడూ ఉంచి ప్రసారించని చెప్తున్నాయి. అస్మాన్ రక్షస్వ కాబట్టి మమ్మల్ని రక్షించు. నహా మాకు శ్రీహి సంపదను ప్రజ్ఞాం మేధనం విదేహి ప్రసాదించని వేడుకుంటున్నాయి. ఎందుకు అంటే మరి వీటికేమిటి సంపద, వీటికేమిటి ప్రజ్ఞ, ఇంద్రియములు జడములు కదా, వాటికి సంపద ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ప్రజ్ఞ చక్కగా ఉంటుందో మనము ఏదైనా సరే అటువంటి సన్మార్గములో ఉండి చక్కనైన పనులు చేసుకుంటూ
మనము ఈ ధనాదులను స్వీకరించుకుంటూ లోకానికి ఉపకారం చేస్తూ ఉన్నటువంటి బుద్ధిని మాకు ప్రసాదించమని ఇంద్రియాలన్నీ కూడా వేడుకుంటున్నాయి అన్నమాట. మరి ప్రజ్ఞ ఎందుకు వేడుకుంటున్నాయి? ఎందుకు అంటే అనేక జన్మల నుంచి ఈ జనన మరణ ప్రవాహములో కొట్టుకొని మేము ఉంటూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా విషయాల యందు పోయినట్లే బ్రహ్మదేవుడు మమ్మల్ని సృష్టించినాడన్నమాట. ఎందుకు అంటే పరాంచికాని వెత్రుణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ అని చెప్పేది కదా మనకి శాస్త్రం. పరాంచికాని వెత్రుణ స్వయంభూ, బ్రహ్మదేవుడు ఇతర విషయములను చూచినప్పుడు వాటితో సంబంధపడినట్లే మమ్మల్ని సృష్టించినాడు. కాబట్టి వాటి యొక్క స్థితిగతులను మేము విచారణ చేస్తూ ఉన్నాము చాలా కాలము నుంచి. అందుచేత వాటి నుండి ఉత్తీర్ణత పొందినటువంటి అటువంటి మేధాన్ని సమర్పించమని కోరుకుంటూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మేధాన్ స్వరూపమును ఆ శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్న. అదహైనం కౌసల్యశ్చాశ్వలాయన పప్రచ్చాం భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాతి అస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్టాత్మేకేన ఉత్క్రమతే కథం బాహ్యమభిదత్తే కథం అధ్యాత్మమితి. అదాహైనం కౌసల్యశ్చ అశ్వలాయనః పప్రచ్చాం భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాతి అస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠాతే కేన ఉత్క్రమతే కథం బాహ్యమభిదత్తే కథం అధ్యాత్మమితి. ఈ ప్రకారముగా ముందు ఆ యొక్క రెండవ ప్రశ్నలో విదర్భ అడిగినటువంటి దానికి సమాధానం చెప్పినాడు. ఇక ఆ తరువాత 6 ఋషులు కదా వీరందరికీ గురు ఎవరు? పిప్పలాద మహర్షి. ఇక 2 అయిన తర్వాత 3వ వాడైనటువంటి అశ్వలాయన అంటే కౌసల్యుడు అనేవాడు ఆ యొక్క మహర్షి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. దీనివల్ల 6 ప్రశ్నలు అడిగిన కారణంగా 6 విధములైనటువంటి విషయాలందరికీ కూడా తెలుస్తున్నాయన్నమాట. అందుకోసం ప్రశ్న ఉత్పన్నము కూడా చాలా గొప్పది, సమాధానమే కాదు. ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతుంది మనకి చెప్పండి? ప్రశ్న అనేది చక్కగా మనము ఒక గ్రంథాన్ని అవలోకించి బాహుగా చూసేటప్పుడే మనకి ప్రశ్న ఉదయం అవుతుంది. అంతేగాని అలా ఏదో మీద చూస్తే అక్కడ ప్రశ్న మనకి ఉదయం అవడానికి అవకాశమే లేదనమాట. అందుచేత ఎవరైనా చెప్పినటువంటి వినిన దానిని చక్కగా మననం చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు ప్రశ్న ఉదయం అవుతుంది. ఎందుకు అంటే అందులో ఉన్న విషయములలో కీలకములైనవి. కాబట్టి ఆ ప్రశ్న ఎప్పుడు ఉదయమైందో ఆ యొక్క సమాధానం చక్కగా గ్రహిస్తే ఆ సందేహాలన్నీ పోయి మన శాంతి సుఖాన్ని పొందుతూ ఉన్నది. కాబట్టి ఆ ప్రకారముగా అప్పుడు అంటే తరువాత అశ్వలాయన కౌసల్య, అశ్వలాయనుడైన కౌసల్యుడు ఏనం అతనని ఎవరు? ఆ మహర్షులైనటువంటి పిప్పలాద మహర్షుని చెంతకు వెళ్ళి అతన్ని ఆశ్రయించి అతనికి సవినయపూర్వకముగా సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి పప్రచ్చా అడిగాడు. భగవన్, ఓ దేవా, నీవు సాక్షాత్ భగవంతుడు, సకల జగత్తునికి కూడా షడ్గుణైశ్వర్య సంపన్నత్వం వసంగినవాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అతని ఎదురుగానే మనము చక్కగా కీర్తించాలి. అప్పుడే చెప్పినారన్నమాట. ప్రత్యక్షే గురవస్తుత్య
పరోక్షే మిత్రబాంధవాః. అది అన్నమాట చెప్పినారు. ప్రత్యక్షే గురవస్తుత్యః పరోక్షే మిత్రబాంధవః కార్యాంతే దాసవర్గాచ న కదాచన పుత్రకాః. ఎక్కడెక్కడ ఎలా స్తుతి చేస్తే మానవుడు గొప్పవాడవుతాడు, ఔన్నత్యాన్ని పొందుతాడు, సంఘములో చక్కనైనటువంటి బలాన్ని సంపాదించుకుంటాడు అన్నటువంటి నీతిని కూడా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ప్రత్యక్షే గురవస్తుత్యః. ఎప్పుడైతే మనం గురువుగారి దగ్గరికి వెళ్ళామో ఆ ముఖాన్ని స్తుతించాలి. ఆహా, ఈ జగత్తకంతా గురువులు మీరే కదా అని అనేసరికి అప్పుడు వారికి కూడా ప్రసన్నత్వం ఎక్కువ అవుతుందన్నమాట. ఆ ప్రసన్న మానస అటువంటి విషయంలో మనకి ఏమి అడిగేదానికన్నా ఇంకా సూక్ష్మ విషయాలు కూడా ప్రకటించిస్తారు. ఇది ఒక రహస్యం అన్నమాట. ప్రత్యక్షే గురవస్తుత్యహం పరోక్షే మిత్రబాంధవాః. మనకి మిత్రులు ఉన్నారనుకోండి, బంధువులు ఉన్నారనుకోండి, వారి ముఖంగా మనం స్తుతించామనుకో, వారు అనుకుంటున్నారు వీడు నాకు ఏమి వేలాకోలం చేస్తున్నాడు అనుకుంటారు. అలా కాకుండా బంధువులకి ఆ పక్క వీధిలో చెప్పామనుకోండి, మా యొక్క బంధువుడు ఎంత గొప్పవాడండి అని అన్నామనుకోండి, ఆ పక్కవాడు వెళ్ళి వీడితో చెబుతాడు, ఓహో మీ యొక్క బావమర్ది గారు మీ యొక్క కీర్తిని ఎప్పుడు చెప్తుంటారండి అంటే అప్పుడు ఏమవుతుంది, అయ్యో నా మీద అంత ప్రేమ అని చెప్పి ఈయన దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా మంచి వినయంతో అనేకమైన వస్తువులను కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటుంటాడు. ఈయన మీద గౌరవం కూడా పెరిగిపోతుంది, ఈయనకి కావలసిన పనులు కూడా చేసి పెడతాడు. అందుకనే బంధువులు మనకి చక్కగా పనులు చేయాలి అంటే ఎక్కడ వారి యొక్క కీర్తిని ఆ పక్క వారితో చెబుతూ ఉంటుండాలన్నమాట. పరోక్షే మిత్రబాంధవాః కార్యాంతే దాసవర్గాశ్చ. పనులు చేస్తూ ఉండేటప్పుడు వాడికి సగంలో అబ్బా ఎంత గొప్పగా పనిచేసావంటే వాడు అనుకుంటాడు మా యజమాని మెచ్చుకున్నాడు కాబట్టి ఇంక నేను పని చేయకపోయినా పర్వాలేదని ఇంకా అక్కడి నుంచి అతడు పని చేయడం మానేస్తాడనమాట. అందుచేత ఎప్పుడు ఆయనకి అంత పనులైపోయి వారి పని ఇంటికి పోయేటప్పుడు అబ్బా నువ్వు ఎంత బాగా పని చేస్తున్నావు, నీ పని గొప్పది అన్నావు అనుకోండి, అది దానివల్ల మనకి ఉపకారం, ఆయనకి కూడా సంతోషం. మా కదాచన పుత్రకాః. పుత్రునికి ఎప్పుడూ కూడా పొగడకూడదట. ఆయన ఎదుటిగాడు, ఆయన పక్కన కాదు, పుత్రునికి ఎప్పుడూ పొగడకూడదన్నాడు. పొగిడితే వాడు అహంకారం అయిపోతుందని. ఆ ప్రకారముగా ఇక్కడ హే భగవన్, ఓ దేవా, ఏష ప్రాణః కుతః జాయతే. ఈ ప్రాణము ఎక్కడి నుంచి వచ్చినది, ఇది ఎక్కడి నుంచి జన్మిస్తున్నది ఈ ప్రాణం అసలు, కథం ఎలా అస్మిన్ శరీరే, ఈ శరీరములోనికి ఆయాతి, ఈ ప్రాణము ఎక్కడ జన్మిస్తున్నది, ఈ శరీరంలోనికి ఈ ప్రాణము ఎలా వచ్చినది, కథం ఎలా ఆత్మానం తనను ప్రవిభజ్య విభజించుకొని ప్రాతిష్టతే ఉంటున్నది. అయితే మరి ఈ ప్రాణము తనని ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అన్నటువంటి 5 వాయువులుగా ఏ ప్రకారముగా అది ప్రవిభజన చేస్తుందంటే విభజన చేస్తున్నది. కేన ఉత్క్రమతే, మరి దేని చేత ఇది నిష్క్రమించుచున్నది, కథం బాహ్యం వెలుపలది అభిదత్తే భరిస్తున్నది, మరి ఏ ప్రకారముగా బాహ్యమైనటువంటి ఈ ప్రపంచాన్నంతా కూడా ఈ ప్రాణం భరిస్తున్నది, కథం ఎలా అధ్యాత్మం ఈ లోపలిది కూడా భరిస్తున్నది ప్రాణం. కాబట్టి ఆ విషయాన్ని చెప్పమని ఈ యొక్క కౌసల్యుడు అంటే అశ్వలాయనుడు అయినటువంటి కౌసల్యుడు పప్రచ్ఛ, ఎవరితో ఆ పిప్లాదుని దగ్గరికి వెళ్ళి ఈ ప్రకారముగా ప్రశ్నలన్నీ కూడా అడిగినాడనమాట. అందుచేత ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా మనకు కూడా అవసరమైనవే. ఆయన అడిగినటువంటి ప్రశ్నలో సారాంశం ఏమిటంటే ఈ ప్రాణము ఎక్కడ జన్మిస్తున్నది అని అడిగినాడు. అది అంటే ఈ ప్రాణము ఎక్కడ పుడుతున్నది, పుట్టిందా, మరి ఈ శరీరంలోనికి ఏ విధముగా వచ్చుచున్నది అని అడిగినాడు. సరే వచ్చినదా, మరి వచ్చినటువంటి ప్రాణము శాస్త్రం చెబుతుంది కదా, మరి హృది ప్రాణ ఒకే వాయువు 5 రకాలుగా విభజన అవుతుందని చెబుతున్నది కదా, మరి ఆ విభజన ఏ ప్రకారంగా చేసినది, ఒకే ప్రాణం. హృది ప్రాణ గుది అపాన
ఉదానే కంఠస్థిత, కంఠమునందు ఉదానం, వ్యాన సర్వశరీరగ, ఆ ప్రకారముగా మనకు చెప్తూ ఉంది. సమాన నాభిదేశస్థ, ఈ ప్రకారముగా మనకి 5 రకాలుగా ప్రాణము ఎలా విభజించినది, ప్రతిష్ఠించి ఉంటున్నది. కేన ఉత్క్రమతే, దేని చేత ఈ శరీరము నుండి ఈ ప్రాణము బయటికి పోతూ ఉన్నది. ఆ ప్రకారముగా ఈ ప్రపంచాన్ని ఏ విధంగా భరిస్తుంది, ఈ లోపల ఇంద్రియములన్నిటికీ కూడా ఈ శక్తినిస్తూ ఇది ఎలా ఉంటున్నది అని ప్రశ్న వేశాడనమాట. అప్పుడు ఆ యొక్క ఉద్దాలక మహర్షి ఈ ప్రశ్నలన్నీ విని చక్కగా సంతోషించాడు. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అది మనకి ఎల్లప్పుడూ కూడా మంచి చేస్తుంది. శాస్త్రం చెప్పింది, విద్యాధనం శ్రేష్టధనం తన్మూలమితరద్ధనం దానేన వర్ధతే నిత్యం నభారాయణ నీయతే అని శుక్రనేతి చెప్తూ ఉండదు మనకి. ఎందుకంటే విద్యాధనం శ్రేష్టధనం, అన్ని ధనాల్లోని కల్లా ఉత్తమైన ధనం ఏమిటంటే విద్య. తన్మూలమితరద్ధనం, ఇక అన్ని ధనాలకి మూలం ఈ విద్యయే. ఈ జ్ఞానం లేకపోతే ఎవరు ఏమి సంపాదించగలరు? ఏమీ సంపాదించలేరు. ఒకరు ఒక ఫ్యాక్టరీ పెట్టి నడుపుతూ ఉన్నారంటే మరి దాన్ని నడిపే సామర్థ్యమైనటువంటి కెపాసిటీ ముందు సంపాదించుకుంటే కదా అవుతుంది. అలాగనే మరి ఒక డాక్టర్ పనిచేస్తూ ఉన్నారంటే వారు గొప్ప పేరు ప్రపంచంలో పొందుతున్నారంటే ముందు వారు చక్కనైనటువంటి ఈ జ్ఞానాన్ని సంపాదించింది కదా వారి పేరు వస్తూ ఉన్నది. అందుకనే తన్మూలం ఇతర ధనం, లోకములో ఏ ధనాలైతే మనం సంపాదిస్తున్నామో వాటన్నిటికీ విద్యాధనం సర్వశ్రేష్టం. దానేన వర్ధతే నిత్యం, ఈ విద్యాద ఎలాంటిదంటే ధనం మనకు 10 కోట్లు కానీ 100 కోట్లు కానీ ఉన్నదనుకోండి, అది రోజు 1 కోటి రూపాయలు పంచినామంటే అన్నాలకు వస్తుంది, 100 రోజులతో సమాప్తం అయిపోద్ది. అయితే మరి విద్య అన్నటువంటి దానం చేస్తే ఎప్పుడు నష్టము కాదు. వర్ధతే, ఎవరు కానీ విద్యను దానం చేస్తూ ఉంటుంటే అది చక్కగా వర్ధిల్లుతుందన్నమాట, అంతేగాని నష్టం ఎప్పుడూ రాదనమాట. నా భారాయ, సరే ఈ విద్య అనేది మానవుడికి భారము కాదు. ఏవైనా సరే ఒక వస్తువులు ఇచ్చారనుకోండి, అవి 100 కేజీలు బియ్యం ఇచ్చారనుకోండి, అది మనం మొయ్యగలమా? ఇక్కడి నుంచి అంత దూరమే మొయ్యలేం. ఆ ప్రకారముగా ఈ విద్య ఉన్నదనుకోండి, ఇది భారమా? కాదని చెప్తున్నారు. హర్తుం నగోచరయంతి దత్తా భవతి విస్తృతాం కల్పాంతేపి యా నశ్యేత్ కిమన్యత్ విద్యయా సమం.